విద్యారంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. టంగుటూరు మండలం కొనుజేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పండుగ వాతావరణంలో మెగా పేరెంట్స్ టీచర్ మీట్ నిర్వహించారు. విద్యార్థులు పాఠశాల అభివృద్ధికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. విద్యార్థులను తన సొంత పిల్లలుగా భావించి ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ రాజాబాబు మార్గనిర్దేశం చేశారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ను తిలకించి విద్యార్థులను అభినందించారు. పాఠశాలకు విచ్చేసిన మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి, కలెక్టర్ రాజాబాబుకు విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ముందుగా పాఠశాలలో సరస్వతీదేవి విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. విద్యార్థులు ప్రదర్శించిన కోలాట ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. పాఠశాలలో క్రమంగా విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం ద్వారా వారి ఆరోగ్య పరిరక్షణ పైన ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్నారు. లీప్ యాప్ ద్వారా ఆయా విషయాలను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. గత ఏడాది 10వ తరగతి ఇంటర్మీడియట్లో తెలుగు సబ్జెక్టుల్లో టాపర్స్గా నిలిచిన విద్యార్థులకు తెలుగు టీచర్ ఝాన్సీ లక్ష్మీబాయి తన సొంత డబ్బులతో చేసిన ఆర్థిక సహాయాన్ని విద్యార్థులకు మంత్రి, కలెక్టర్ అందజేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, డిఈఓ కిరణ్ కుమార్, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మణ నాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్జున్ నాయక్, కొండేపు నియోజకవర్గం స్పెషల్ ఆఫీసర్ కళావతి, సమగ్ర శిక్ష ఏపీసీ అనిల్ కుమార్, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ వెనమల వెంకట్రావు, కమిటీ కోఆప్షన్ సభ్యులు రామా కామయ్య, పార్టీ నాయకులు రామా గోపి, పొనుగుబాటి కళ్యాణ్, హెచ్ఎం చల్లా బ్రహ్మయ్య యాదవ్ తల్లిదండ్రులు పాల్గొన్నారు. డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి గారిని కరతాళ ధ్వనులతో చల్లా మురళి గారు పుష్పగుచ్చంతో స్వాగతం పలుకుతూ పాఠశాలను పర్యవేక్షిస్తూ వారికి ప్రకాశం స్వాగతం పలుకుతారు. వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తారు. శ్రీమతి ఆవుల కళావతి గారిని పుష్పగుచ్చంతో స్వాగతం పలుకుతారు. వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మరియు విద్యా కమిటీ కోఆప్షన్ ఆన్ చేయవలసిందిగా కోరుతున్నాం. కుమారి ఉప్పుతోల రచిత 550 మార్కులు పొంది ప్రథమ స్థానం నిలిచింది. 8 మంది విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించారు. గత సంవత్సరం 8 ఇక్కడ మీ టీచర్ నేను అభినందిస్తున్నా. పిల్లల్లో మార్కులు రావాలి, నేను సొంతంగా డబ్బులు ఇస్తాను ఆ సబ్జెక్ట్ అని చెప్పేసి చెప్పినందుకు తెలుగు పండిట్ గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ఓకే సార్.
కుమారా, శరీరమునకు నాటిన బాణాన్ని ఉపాయంతో తీయవచ్చు, కానీ మనసులో గుచ్చుకున్న మాటలు మానసిక వ్యధను కలుగజేస్తాయి. అటువంటి కఠినమైన మాటలు వెనక్కి తీసుకోవడం కష్టం, అవి మనస్సును బాధిస్తాయి. ఈ పద్యం ద్వారా నేను చెప్పేది, మనం మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడాలి. డిజిటల్ క్లాసెస్ చెప్పి యాప్ ఓపెన్ చేసి ఎంత బాగా చెప్తున్నారు, కానీ అందరూ ప్రైవేట్ స్కూల్కే వెళ్తున్నారు. అందరూ గవర్నమెంట్ స్కూల్లో చెప్పి ఎంత బాగా చెప్తున్నారు. కలెక్టర్ గారు అందరూ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎంత బాగా చెప్తుంటే అందరూ ఎందుకు ప్రైవేట్ స్కూల్లో చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. అందరూ ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూళ్ళలో చదివించి పిల్లల్ని పోయినసారి పరీక్షలో ఈ సబ్జెక్ట్లో మార్క్స్ తగ్గినాయి, ఎందుకు ఈ సబ్జెక్ట్లో రెండోసారి కూడా పెరగలేదా, పెరిగినాయా, ఇంకా ఎందుకు తగ్గినాయి అని చెప్పేసి టీచర్లు కనుక అడిగితే టీచర్లు సమాధానం చెప్తారు. అమ్మాయి చదువుతుందా, చదవడం లేదా, లేదా మేము అర్థమయ్యేటట్టు చెప్తామనేది కూడా మీరు తెలుసుకోవచ్చు. ఎందుకంటే మీ పాప తెలియదని మీకు తెలుసు. టీచర్ చెప్పేది అర్థం కావట్లేదని కూడా పిల్లలు చెప్తారు ధైర్యంగా. ఈ సబ్జెక్ట్లో మా టీచర్ చెప్పేది నాకు అర్థం కావట్లేదని చెప్పినప్పుడు మీరు వచ్చి హెడ్ మాస్టర్తో కానీ టీచర్తో కానీ మా పిల్లలకి ఇది అర్థం కావటం లేదంటే ప్రత్యేకంగా చూసి చెప్పేసేటువంటి తర్ఫీదు ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు గవర్నమెంట్ టీచర్లు చాలా ఎక్కువ చదువుకున్నటువంటి క్వాలిఫైడ్ వాళ్ళు వస్తున్నారు ఇక్కడ. అందరూ కూడా పిల్లలకి నాణ్యమైన విద్య బోధించాలి, మా పిల్లవాడు ఫస్ట్ రావాలి అనే తపనతో పనిచేస్తారు. దీంతో పాటుగా మీరు చూసుకుంటే ఆటల గురించి కూడా పిల్లల కోసం ప్రత్యేకంగా ఇందాక డిఓ గారు కూడా చెప్పడం జరిగింది. మనకి పర్సనలైజ్డ్ అడాప్టింగ్ లెర్నింగ్ అనేటువంటి జాదు పీటర్ కిట్లు అనేటువంటి ప్రైమరీ స్కూల్స్కి ఇచ్చడం ద్వారా ప్లే స్కూల్స్లో పిల్లలు ఇంట్రెస్ట్గా స్కూల్స్కి వస్తారు, స్టడీస్కి వస్తారని చెప్పేది వాటి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆటపాటలు వస్తే మన డిఎస్సి ఎగ్జామ్స్లో టీచర్స్ భర్తీ చేస్తే స్పోర్ట్స్ కోటాలో పీఈటీ పోస్టుల్ని డైరెక్ట్గా కూడా మనం రిక్రూట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మీకు పీఈటీ టీచర్ ఉన్నారు, మీ హెడ్ మాస్టర్ కూడా పీఈటీ టీచరే, మీకు అవకాశాలు ఉన్నాయి. తప్పనిసరిగా మీరందరూ కూడాను ఆటల్లో ఉండండి. దానివల్ల ఆరోగ్యం మంచిది, శరీర దారుఢ్యం పెరుగుతుంది. ఈరోజు చాలా ఊబకాయం రావడం కానీ గుండె జబ్బులు రావడం కానీ మనకి వ్యాయామం లేక అనేది మనం గుర్తుంచుకోవాలి. మనం యోగా అంతర్జాతీయ యోగా దినోత్సవం చేశాం. ఆ సందర్భంగా మీరందరూ కూడా యోగా ప్రాక్టీస్ చేశారు. ఈరోజు కొన్ని స్కూల్స్లో యోగాని రెగ్యులర్గా కూడా చేయిస్తున్నారు. మీరు కూడా యోగా పిల్లలు చేయటం వల్ల వాళ్ళ ఆరోగ్యం మంచి పెరుగుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరికి చిన్న వయసులోనే స్కూల్ పిల్లలకు కూడా గుండె జబ్బులు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పాత రోజుల్లో ఎందుకు జరపని తెలియదు, కానీ ఈరోజు వైద్యంలో నిర్ధారణ చేస్తున్నారు గుండె జబ్బు అనేది. అందువల్ల పిల్లలకి వ్యాయామం కూడా చాలా అవసరం. దీంతోపాటు ఈరోజు మన గ్రామంలో కూడా 69 లక్షలు పెట్టి 3 క్లాస్ రూమ్స్కి మంజూరు చేయడం జరిగింది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత. దాంతోపాటు మనం జిల్లాలో మొత్తం కూడా మనం 92 కోట్ల రూపాయలు, ఈ ప్రకాశం జిల్లాలో 92,53,00,000 రూపాయలతోటి కొత్తగా అదనపు క్లాస్ రూమ్స్ మనం మంజూరు చేశాం. అవన్నీ కూడా విద్యా కమిటీల ద్వారానే పనులు తొందరలోనే మొదలు పెట్టగలుగుతామని కూడా మీకు తెలియజేస్తాను. ముఖ్యమంత్రి గారు చాలా ప్రత్యేకంగా పిల్లల ఆరోగ్యం, పిల్లల సౌకర్యాలు, అదేవిధంగా పిల్లలకు రక్షణ గురించి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఈరోజు మహిళల కోసమైతే శక్తి యాప్లను ఏర్పాటు చేసి ఎలాగా వాళ్ళకి అందుబాటులో ఉండటం కోసం, వాళ్ళ రక్షణ కోసం ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఈరోజు తల్లికి వందనం అనే కార్యక్రమం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్ని 15,000 అంటే 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్కి ఇస్తూ 13,000 తల్లుల ఖాతాలు ఇవ్వడం జరిగింది. గరిష్టంగా ఇందాక వస్తా నేను కలెక్టర్ గారు కందులూరు వెళ్ళాం. కందులూరులో అయితే 3 పిల్లలు ఉన్నటువంటి వాళ్ళకి వచ్చిందన్నారు. ఇక్కడ 3 ఉన్నారా, 4 కూడా ఉన్నారా? 4 కూడా ఉన్నారా? 3 పిల్లల తల్లులు ఉన్నారు. అంటే 39,000 రూపాయలు వాళ్ళకి రావడం జరిగింది. అదేవిధంగా యూనిఫామ్ ఇందాక ఆర్డీఓ గారు చెప్పారు,
యూనిఫామ్ గురించి కూడా ఇక్కడ పిల్లలందరూ కూడా మంచి యూనిఫామ్ మఫత్లాల్ ఫ్యాబ్రిక్స్ నుంచి యూనిఫామ్స్ క్లాత్ మీద కూడా విద్యాశాఖ నుంచి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి మా అందరూ కూడా 2-3 రకాలు ఎమ్మెల్యేలు చూపించారు. ఏ డ్రెస్ బాగుంది, ఏ కలర్ బాగుంది, ఇవన్నీ కూడా చూసి మాకు కూడా అవగాహన కల్పించి సెలక్షన్ చేసుకొని తీసుకొని వచ్చారు. మంచి బ్యాగ్ ఇచ్చారు. షూస్తో సహా ప్రతిదీ కూడా క్వాలిటీ తీసుకున్నారు. టెక్స్ట్ బుక్స్లో అయితే చెప్పిన పాఠాలకి చివరిలో వాళ్ళ QR కోడ్ పెట్టి వీళ్ళకి ఏది కావాలో వివరంగా తెలుసుకునే విధంగా ఇంట్లో తల్లిదండ్రులు స్కాన్ చేసి చెప్పే విధంగా ఇవ్వడం జరిగింది. రెండోది విద్యలో కూడా ఏ పిల్లవాడు అసెస్మెంట్ చేసుకొని వారి స్థాయికి తగినటువంటి హోంవర్క్ ఇచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తామని చెప్పేసి విద్యామంత్రి గారు మాతో చెప్పడం కూడా జరిగిందని మీకు తెలియజేసుకుంటూ, మధ్యాహ్న భోజన పథకానికి కూడా ఈ స్కూల్ బ్యాగ్ కూడా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి కిట్ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. మధ్యాహ్న భోజనానికి అయితే నాణ్యమైన బియ్యంతో మన మధ్యాహ్న భోజనానికి, అదేవిధంగా హాస్టల్స్లో ఉండే పిల్లలకి ఈ నాణ్యమైన బియ్యం ఇచ్చి డొక్కా సీతమ్మ అని చెప్పేసి మధ్యాహ్న బడి భోజన పథకం అని చెప్పేసి పేరు పెట్టి నాణ్యమైన బియ్యం ఇస్తున్నారు. దాంతోపాటుగా పిల్లలకి ఇచ్చేటువంటి చిక్కీల్లో రాగి జావ వీటన్నిటిలో కూడా రక్తం పట్టే విధంగా ఉండాలి. ముఖ్యంగా ఎదిగే పిల్లల్లో ఎంత పౌష్టికాహారం ఉంటే వాళ్ళ మనసు ఎదుగుతుంది, శరీరం ఎదుగుతుంది. పల్లెటూళ్ళలో ఎక్కువ మంది రక్తహీనత ఉంటుంది కాబట్టి ఇవి ఉండకూడదని చెప్పేసి దానికి సంబంధించింది ఇస్తూ ప్రత్యేకంగా స్కూల్ హెల్త్ మీద దృష్టి పెట్టి ఇందాక కలెక్టర్ గారు చెప్పారు, రెగ్యులర్గా డాక్టర్ వచ్చి పరీక్ష చేసే విధంగా మేము చర్యలు తీసుకున్నాం అన్నారు. కలెక్టర్ గారు కూడా రివ్యూ చేసుకుంటూ ప్రతి స్కూల్లో ఫెసిలిటీస్ కావచ్చు, స్కూల్లో టాయిలెట్స్ కావచ్చు, వాటన్నిటినీ కూడా ప్రత్యేకంగా రివ్యూ చేసి అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా అధికారులకి వారి ఆదేశాలు ఇచ్చేందుకు వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, రేపటి నుంచి ఈ రోజు వరకు ఎగ్జామ్స్ మనం మీటింగ్ పెట్టుకొని రేపటి నుంచి 100 రోజులు 6వ తేదీ నుంచి పిల్లలకి ఎక్కడైతే సబ్జెక్ట్లో ఇంటర్మీడియట్ 10th క్లాస్ పిల్లల్లో ఏ రోజు ఏం చెప్పాలి, ఎన్ని గంటలు చదివించాలని చెప్పేసి 8 గంటల నుంచి అదనంగా టైం పెట్టి వాళ్ళల్లో తెలివితేటలు పెరిగి ఎగ్జామ్ పాస్ మంచి ఫలితాలు సాధించే విధంగా శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు రచించడం కూడా జరిగిందని చెప్పేసి మనం విద్యాశాఖ మంత్రి కార్యక్రమాన్ని చేపట్టడం కూడా తెలియజేస్తున్నాం. ఇందాక కలెక్టర్ గారు చెప్పారు, పుస్తకాల్లో ఉన్నటువంటి సిలబస్ వచ్చి మిగిలినటువంటి రాష్ట్రాలన్నింటినీ కూడా పరిశీలన చేసి ఎక్కడ ఏ పద్ధతిలో బాగోని అని చెప్పేసి అత్యుత్తమమైనటువంటి ఫలితాలని ఉండే విధంగా పుస్తకాల రూపకల్పనలో కూడా విద్యాశాఖ మంత్రులు ప్రత్యేకమైన చొరవ చూపారు. పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుచేతనంటే అసలు యాక్చువల్గా స్టూడెంట్ యొక్క ప్రోగ్రెస్ ఎట్లా ఉంది అని తల్లిదండ్రులు తెలియడానికి, తర్వాత ఇంటి దగ్గర స్టూడెంట్ ఎట్లాగా చదువుతుందా లేదా అని తల్లిదండ్రుల ఫీడ్బ్యాక్ టీచర్స్ తెలియడానికి, తర్వాత ఏమైనటువంటి ఆ స్టూడెంట్కి ఉన్నటువంటి ఆలోచనలు, తర్వాత ఏ సబ్జెక్ట్లో తాను బాగా రాణిస్తుంది, ఏ సబ్జెక్ట్స్లో కొంత వెనుకబడి ఉంది అనే విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయడం. సో కొంత సమయం తల్లిదండ్రులు కూడా ఇంటి దగ్గర పిల్లల్ని చదివించడానికి, అదేవిధంగా అసలు యాక్చువల్గా మన గవర్నమెంట్ స్కూల్స్లో ఏ ఫెసిలిటీస్, ఏ సౌకర్యాలు కల్పిస్తున్నారనేది తల్లిదండ్రులు కూడా తెలియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మనందరం ఇప్పుడు చూసాము గవర్నమెంట్ స్కూల్స్లో, అంటే ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ వేరు, ఇప్పుడు వేరు. ఆర్డీఓ గారు చెప్పారు ఇంతకుముందు, తను చదువుకున్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, మేము చదువుకున్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి అంటే టాప్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్తో ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో మీరు ఇప్పుడు చూసినటువంటి బుక్స్ అయితేనేమి, లేదంటే వాళ్ళకి ఇచ్చినటువంటి కిట్స్ అయితేనేమి, తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి యూనిఫామ్స్ అయితేనేమి, తర్వాత స్కూల్లోనే వాళ్ళకి ఉన్నటువంటి ఫ్లాట్ ప్యానల్స్ అన్నీ కూడా మేము చూసాం. సో ఎందుకు అది ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ మనకి క్లాస్ రూమ్లో ఇచ్చారు అని అంటే కనుక, ఇప్పుడు ఏదైనా ఒక పర్సన్కి ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు ఇట్ మే టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ టు టేక్ ఇట్ టు ద బ్రెయిన్, అంటే మైండ్లోకి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. సో నేను ఇంత
చెప్పినప్పటికీ కొన్నిసార్లు మనం అటు డైరెక్షన్ ఉంటుంది, ఇటు డైరెక్షన్ ఉంటుంది, ఇట్లా ఉంటుంది. వేరేజ్ మనం అది ఒక దృశ్యాన్ని కనుక చూస్తే దాన్ని ఎప్పటికైనా సరే మనకి అది మైండ్లో ఉంటుంది. పాఠశాలలు బాగుంటాయి అని చెప్పేసి ఉద్దేశంతో ఎస్ఎంసీని మనం ఏర్పాటు చేసుకున్నాము. దానిలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొనడం, అలాగే మెంబర్స్ పాల్గొనడం, అలాగే టీచర్స్ పాల్గొనడం, అలాగే పేరెంట్స్ పాల్గొనడం. వాళ్ళ యొక్క సూచనల మేరకు మా హెచ్ఎంసీ కానీ టీచర్స్ కానీ పాఠశాలను బాగా ప్రగతి పథకం నడపడానికి ఈ ఎస్ఎంసీస్ ఎంతో దోహదపడుతున్నాయి. అదేవిధంగా పాఠశాల నాణ్యత అలాగే పెరుగుదలకి నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికని మేము రూపొందించుకున్నాము. అలాగే హాజర్ని అంటే 100% టీచర్స్ అటెండెన్స్ ఉండే విధంగా, అలాగే 100% పిల్లల యొక్క హాజరు ఉండే విధంగా చర్యలు చేపడుతున్నాము. అదేవిధంగా డ్రాప్అవుట్ రేట్ తగ్గించడానికి అంటే బడియడి గల బాలబాలికలు బడిలోనే ఉండే విధంగా, బడియడి గల బాలబాలికలు పనికి పోకుండా వాళ్ళు ఆ ఏజ్లో బడిలో ఉండే విధంగా డ్రాప్అవుట్ రేట్స్ని అంటే పాఠశాల చదవకుండా ఉండే పిల్లల యొక్క వాళ్ళ సంఖ్యను తగ్గించడానికి డ్రాప్అవుట్ రేట్ని తగ్గించి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. మా బీసీ ఆస్తులు శాంక్షన్ చేయించాను, కానీ అది తీసేశారు. ఇప్పుడు కూడా ఎస్సీ ఆస్తులు కూడా ఉంటే ఈ పాఠశాల అభివృద్ధి జరుగుతుంది. ఇంకా మనకి కావాల్సిన చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మనకి ఎన్ని విధాలుగా మంత్రి గారు ఆదరిస్తారో, జిల్లా కలెక్టర్ గారు మనకి ఎన్ని విధాలుగా సహాయపడతారో అన్ని విషయాలు మనకు ఎక్కువగా మాట్లాడకూడదు. అందుకని నేను సున్నితంగా సెలవు తీసుకుంటాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.